మర్యాదగా బయటికి వెళ్ళండి. వాళ్ళు వెళ్లరు. నాకు నువ్వెంతో స్వీటీ కూడా అంతే. అల్లుడు, ఈ స్నేహంతో నువ్వెన్ని బాధలు పడుతున్నావో కళ్ళారా చూశాను. ఇకనైనా ఈ దరిద్రాన్ని వదిలే. చక్కటి అమ్మాయిని పెళ్లి చేసుకో. లైఫ్ ని హాయిగా ఎంజాయ్ చెయ్యి. ఏం మాట్లాడుతున్నావు? పిన్నినే చెబుతున్నానే. నా అల్లుణ్ణి ఎన్ని బాధలు పెడుతున్నావు? ఇంత పెద్ద డాక్టర్ ఒక్క రోజైనా నీతో సంతోషంగా ఉన్నాడా? ఏ స్వరాజ్యం, కాపురం నాశనం చేయాలని చూడకు. నేను ఉన్న మాటే చెబుతున్నాను. ఇలా కొట్టుకుంటూ కలిసి ఉండడం కంటే విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం బెటరు. కరెక్ట్ అత్తయ్య. మీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తారా? తప్పకుండా చేస్తాను అల్లుడు. నీకేం తక్కువ? బావంటే ఇష్టమే కదా? నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా. అల్లుడు, అమ్మాయికి కూడా ఇష్టమేనంట. చూసావా స్నేహ, ఇది వీళ్ళ నిజస్వరూపం. నేను అత్తయ్య చెప్తే నువ్వు వినలేదు. నా వాళ్ళు అంటూ గొడవ చేశావు. అప్పుడే వీళ్ళ నిజస్వరూపం నీకు చూపించాలనుకున్నాను. అల్లుడు, అల్లుడు ఏంటిదంతా? నీకు అసలు సిగ్గులేదా? స్వీటీ చిన్నపిల్ల, తనకి తెలీదు. కానీ మీరెలా ఇదంతా చేశారు? బావంటే తండ్రితో సమానం. అటువంటి బావతో పెళ్లి చేయాలనుకుంటారా? అయినా స్నేహ కూడా మీ కూతురు వరుసే కదా. తన కాపురాన్ని నాశనం చేయాలని మీకు ఎలా అనిపించింది? బావా, ఏయ్ నోర్మై, నీకు జాబ్ వచ్చింది కదా, వెళ్ళి బుద్ధిగా వర్క్ చేసుకో. మీ అమ్మ నాన్న ఊరంతా అప్పులు చేసి ఇక్కడికి పారిపోయి వచ్చారు. వీళ్లతో కూడా పని చేయించి ఆ అప్పులు తీర్చుకో. వీళ్ళ సంగతి నాకెలా తెలుసు అనుకుంటున్నావా స్నేహ? వీళ్ళు బంగారాజు అన్న వ్యక్తికి డబ్బులిస్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఎంక్వైరీ చేశాను, మొత్తం తెలిసింది. నీ కళ్ళు తెరిపించడం కోసమే స్వీటీతో క్లోజ్గా ఉన్నట్టు డ్రామా ప్లే చేశాను.
శివగారు, ఇంకెప్పుడు ఇలా చేయను. అమ్మా, నన్ను క్షమించు. అయ్యో బిడ్డ, ఎలాగో లగేజ్ తెచ్చేసుకున్నారుగా, ఇక బయలుదేరండి. శివ, వీళ్ళ సంగతి నేను చూస్తాను. మీరు లోపలికెళ్ళండి.